ప్రధాని మోదీ పాక్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. పహల్గాం దాడికి ప్రతీకారం తప్పదని అన్నారు మోదీ. ఉగ్రవాదులతో పాటు మద్దతుదారులను అంతం చేస్తామని అన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై కఠిన చర్యలు తప్పవని అన్నారు ఆయన. పాక్ కు పార్సిల్స్ మెయిల్స్ పై నిషేధం ఉంటుందని అన్నారు. పాకిస్తాన్ కు వెబ్సైట్లపై కూడా నిషేధం ఉంటుందని అన్నారు. ప్రధాని మోదీ పాక్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. పహల్గాం దాడికి ప్రతీకారం తప్పదని అన్నారు మోదీ. ఉగ్రవాదులతో పాటు మద్దతుదారులను అంతం చేస్తామని అన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై కఠిన చర్యలు తప్పవని అన్నారు ఆయన. పాక్ కు పార్సిల్స్ మెయిల్స్ పై నిషేధం ఉంటుందని అన్నారు. పాకిస్తాన్ వెబ్సైట్లపై కూడా నిషేధం ఉంటుందని కూడా వెల్లడించారు. పహల్గాం దాడికి ప్రతీకారం తప్పదని అన్నారు ప్రధానమంత్రి మోదీ. ఉగ్రవాదులతో పాటు వాళ్ల మద్దతుదారులను అంతం చేస్తామని అన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ కు ప్రపంచ దేశాలు మద్దతు పెరుగుతోంది. ఉగ్రవాదులు వారికి మద్దతు ఇచ్చే వారిపై దృఢమైన నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు ఉంటుందని అన్నారు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, మొత్తానికి పాక్ కు మరొకసారి మోదీ నిజంగానే పాక్ మరోసారి వార్నింగ్ ఇస్తున్నారు ప్రధానమంత్రి మోదీ. దీనిపై పాక్ ఎలాంటి ప్రతిస్పందన ఇస్తుందో ప్రతి ఒక్కరు కూడా వేచి చూడాల్సిన సమయం. ఎందుకంటే ఇటు వెబ్సైట్ల గురించి గానీ ఇటు ఈమెయిల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా నిషేధం విధించినట్లు ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ